కారు గేరే కాదు రూట్ కూడా మారింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు ఎక్కిపెట్టిన గులాబీ దళపతి ఇప్పుడు ఆ ఫోకస్ కమలం వైపు తిప్పారు. భైంసా, ఆర్మూర్, కోరుట్ల సభల్లో పాల్గొన్న కేసీఆర్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ కాషాయ నేతలపై విరుచుకుపడ్డారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణలో సెక్యులరిజం ఉంటుందని చెప్పారు. మోటార్లకు మీటర్లంటూ 25,000 కోట్లు రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్న బీజేపీకి ఎందుకు ఓటేయాలని, రాష్ట్రానికి ఏమీ ఇవ్వని బీజేపీ ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం వస్తోందని ప్రశ్నించారు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఈ రోజు కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇయ్యరు. కానీ నేను చిన్నప్పుడు హై స్కూల్ చదువుకున్నప్పుడు ఒక బీడీలు చేసే వాళ్ళ ఇంట్లోనే దుబ్బాకలో నేను చదువుకున్నా. వాళ్ళ బాధలు నా కళ్ళారా నేను చూసినాను. వాళ్ళు తినే తిండి కూడా చూసినాను. వాళ్ళు పడే అవస్థలు కూడా నేను చూసినాను. వాళ్ళకు వచ్చే బీమారీలు ఏందో కూడా నాకు తెలుసు. అంత కష్టజీవులు అని చెప్పి నాకు తెలుసు కాబట్టే నన్ను ఎవరు అడగలే, నాకు ఎవరు దరఖాస్తు పెట్టలే. నా అంతా నేనే ఆలోచించి బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చినటువంటి ఇండియాలోనే ఒకే ఒక్క రాష్ట్రం ఇలా తెలంగాణ నేను మనవి చేస్తా ఉన్నా. కొత్త బీడీ కార్మికులకు కొత్తగా నంబర్ వచ్చిన వాళ్ళకు కూడా చేర్చాలని చెప్పిండు సంజయ్. నా బిడ్డ కాబట్టి డెఫినెట్గా పెన్షన్ మంజూరు చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది నా వాగ్దానం అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. చేనేత కార్మికులను ఆదుకోవడానికి ఒక 50% రంగులు, రసాయనాలు ఫ్రీగా ఇస్తా ఉన్నాం. కొన్ని థ్రిఫ్ట్ స్కీములు పెట్టినాం. అయినా నాకు ఇంకా తృప్తి లేదు. నాకు ఆయన ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, చేనేత కార్మికులను ఆదుకోవడానికి ఇంకా బడ్జెట్ పెంచి తప్పకుండా రాబోయే రోజులలో, ముందు రోజులలో మరిన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటామని మనవి చేస్తా ఉన్నాం. 2 సార్లు రైతుల రుణాలు మాఫీ చేసినాం. ₹1,00,000 దాకా ఒకసారి అయిపోయింది. ₹1,00,000 పైన వాళ్ళకు కూడా జరుగుతూ ఉంటే మధ్యలో ఎలక్షన్ వచ్చి ఆగిపోయింది. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, ఆ మిగిలిన వాళ్ళకు కూడా ఇమీడియట్గా రైతు రుణమాఫీ కూడా జరిగిపోతుంది. దాని గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదని నేను మనవి చేస్తా ఉన్నా. 10 సంవత్సరాలైంది తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి. ఒక్కనాడు కూడా కర్ఫ్యూ లేదు, లాఠీ చార్జ్ లేదు, ఫైరింగ్ లేదు. ప్రశాంతంగా ఉన్నది తెలంగాణ. ఇట్లే ప్రశాంతంగా ఉండన్నా లేకపోతే మతపిచ్చి మంటలతోని నెత్తురు బారన్నా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ये मैं आपको वादा करता हूं, जब तक केसीआर जिंदा रहेगा तेलंगाना रियासत एक सेक्युलर रियासत ही रहेगा, इसमें कोई शक की गुजारिश नहीं है. 25,000 కోట్లు మనకు రావాల్సింది రాకుండా మీరు మీటర్లు పెడతలేరు కాబట్టి మీకు 5,000 కోట్లకు వస్తా అంటే నువ్వు 5,000 కోట్లు కోసుకో, ఏమన్నా తెచ్చుకో, మేము మాత్రం పెట్టామని చెప్పినాం. వ్యవసాయం బాగుండాలి అనే పద్ధతితో సిద్ధాంతం పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా మనం మీటర్లు పెట్టలే. భవిష్యత్తులో కూడా పెట్టము అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి అలా బీజేపీ పార్టీ అభ్యర్థి వస్తే మీరు అడగాలి, ఏమైనా మీ మోడీ గారు మీటర్లు పెట్టమన్నాడు కదా, మరి మీటర్లు పెట్టే వాళ్ళకి మేమెందుకు ఓటేయాలి, నువ్వు ఎట్లా అడుగుతున్నావు ముఖం పెట్టుకోనని చెప్పి అడగాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 25,000 కోట్లు కట్ చేసిన పార్టీ ఇలా ఏం ముఖం పెట్టుకుని మా ఓటు అడుగుతున్నావు నువ్వు అని మాట్లాడాలి. ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యనటువంటి బీజేపీకి వేయాలి, దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వనటువంటి బీజేపీకి మనం ఏం ముఖం పెట్టుకుని మన బీజేపీ ఓట్లు అడుగుతుంది